స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు కరివేపాకు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ని అయితే బాగా బీట్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ మనము బీట్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నాక తగినంత సాల్ట్, అలాగే తగినంత పసుపు, నెక్స్ట్ తగినంత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా అయితే అయిపోతుందండి ఈ ఎగ్ ఫ్రై అయితే. సో నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఎగ్ ఫ్రైని అయితే ఇలాగ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేస్తాను అనుకుంటున్నాను. బాయ్.